ఇండియా విజన్ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంటు ఎన్నికకు సర్వం సిద్ధం. ఓటు వేసే విధానంపై అవగాహన, స్ట్రాంగ్ రూమ్ వద్ద కొనసాగుతున్న పనులు పరిశీలించిన కలెక్టర్. మూగబోయిన మైకులు, తుఫాను వెలిసిన విధంగా తలపిస్తున్న వాతావరణం, ముగిసిన ప్రచారం, ఒక్కరోజు మరీ కీలకం. రైతులే రాజులు కాదంటే బొమ్మ పడాల్సిందే. ఐక్యతగా ముందుకు సాగి సత్తా చాటుతాం. ఇక నుండి M3 కాదు M10 ఈవీఎంలు సిద్ధం చేసుకోండి. తన తప్పును నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, లేకపోతే పోటీ నుండి తప్పుకుంటావా? కవితకు మధుగౌడ్ సవాల్. మా బ్రతుకు మమ్మల్ని బతుకనివ్వండి. మున్సిపాలిటీలో విలీనంపై చెక్కి క్యాంపు వాసుల ఆందోళన, ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. పదిహేడవ పార్లమెంటు ఎన్నిక నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికలలో అధిక సంఖ్యలో ఈవీఎంల వాడకం చేయడం వల్ల ఓటు ఎలా వేయాలన్న అంశంపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. 11న పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈవీఎంల పంపిణీ కేంద్రాన్ని సీఎంసీ వద్ద ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఎన్నికలలో నిజామాబాద్ జిల్లా పరిధిలోని 5 నియోజకవర్గాలు, జగిత్యాల జిల్లా పరిధిలోని 2 మండలాలు ఉండటంతో స్ట్రాంగ్ రూమ్ కోసం అన్వేషించారు. 2014 ఎన్నికల సమయంలో డిచ్పల్లి మండలం సుద్దపల్లి శివారు సీఎంసీ క్రిస్టియన్ మెడికల్ కళాశాలను స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రంగా ఉపయోగించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో M3 రకం ఈవీఎంలను వాడటం వల్ల మొదట పాలిటెక్నిక్ అని భావించినా అది సాధ్యం కాదని గమనించి తిరిగి సీఎంసీని ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తన సిబ్బందితో కలిసి స్ట్రాంగ్ రూమ్ లెక్కింపు కేంద్రం కోసం పరిశీలించారు. ప్రస్తుతం కళాశాల నడవకపోవడం వల్ల పూర్తిగా చెత్తగా మారింది. దీన్ని శుభ్రం చేసి సరైన సౌకర్యాలు సమకూరుస్తున్నారు. సిబ్బంది విద్యుత్ మరియు ఇతర పనులలో నిమగ్నమయ్యారు. 11న ఈవీఎంలతో సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ బూత్కు చేరుకుంటారు. పోలింగ్ పూర్తయిన అనంతరం సీల్ చేసిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారు. 11న ఉదయం 8 గంటల నుండి 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఇది కేవలం నిజామాబాద్ పార్లమెంటుకు మాత్రమే. ఇక్కడ అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండటం చేత ఉదయం 6 నుండి 8 వరకు మాక్ పోలింగ్ జరిపిన అనంతరం ప్రజలకు అనుమతిస్తారు. సాధారణంగా అయితే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగేది. M3 ఈవీఎంలు, దీనికి తోడు అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో సమయంలో మార్పు చేశారు. పోలింగ్ పూర్తయిన అనంతరం ఈవీఎంలను సీఎంసీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తయిన అనంతరం మే 13న లెక్కింపు జరుపుతారు. అప్పటి వరకు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంది. కలెక్టర్ రామ్మోహన్ రావు సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ అది కాకుండా FLC ఫేజ్ ఒకటి కావాలి. FLC ఫేజ్ కుల ఆహ్వాన కమిటీ పేరిట ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం తగదన్నారు. శనివారం నిర్వహించిన కమ్మ సంఘాల ఆహ్వాన కమిటీ కాస్త రాజకీయ వేదికగా మార్చడంపై
అదే కులానికి చెందిన వారు అభ్యంతరం చెప్పారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా చూడాలన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమ్మ కుల సంఘ ప్రతినిధులు మాట్లాడారు. కమ్మ సంఘాల ఆహ్వాన కమిటీ పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు కాస్త చివరకు దీన్ని రాజకీయ వేదికగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము పార్టీలకు వ్యతిరేకం కాదని, కానీ కులం పేరిట పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేయడం తగదన్నారు. ఎవరి మనోభావాలకు అనుగుగా వారికి నచ్చిన పార్టీకి మద్దతు తెలుపుకోవచ్చని చెప్పారు. కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కమ్మ సంఘాల ఆహ్వాన కమిటీ పేరుతో సభ్యులందరినీ ఆహ్వానించి ఆ తదుపరి టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది చేరిక కార్యక్రమంగా మార్చడం ఏదైతే ఉందో దాన్ని మరి సభ్యులు నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అనేక గ్రామాల నుంచి అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేసిన మీదట మరి కమ్మ సంఘం స్టాండ్ ఏందనేది మేము తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ పార్టీకి ప్రత్యక్షంగా మరి మద్దతు తెలియజేయటం లేదని తెలియజేయడానికి సభ్యులందరూ వారి ఇష్టపూర్వకంగా వారి మనోవాంఛ మేరకు వారు ఓటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సంఘం తరఫున ఏ ఒక్క రాజకీయ పార్టీకి మద్దతు లేదు అని చెప్పి తెలియపరుస్తుంది. గులాబీ జెండాని ప్రజలకు అండా అని ఎంపీ కవిత అన్నారు. ప్రచారంలో చివరి రోజున ఆమె నగరంలో రోడ్ షో నిర్వహించారు. ఎలాంటి ఫలితాన్ని ఆశించి అభ్యర్థులు పోటీలో నిలిచారో వారికే తెలియాలని విమర్శించారు. యుద్ధానికి వచ్చేవారు కత్తి పట్టుకుని రావాలి, కానీ కత్తి పడేశారని, కాంగ్రెస్ పార్టీ మైదానంలో లేకుండా పోయారని నిజామాబాద్ ఎంపీ కవిత హాస్యాస్పదంగా మాట్లాడారు. చివరి రోజు ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నగరంలో నిర్వహించిన రోడ్ షోలో కవిత పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధు యాష్కి హైఫై ఎంపీగా పేరు తెచ్చుకున్న వ్యక్తి అని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీలో ఉంటే సైనికులుగా ఉంటాం, గల్లీలో సేవకులుగా ఉంటామని స్పష్టం చేశారు ఎంపీ కవిత. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని కవిత అన్నారు. బీజేపీ అబద్ధాలు మరోసారి రుజువయ్యాయని, బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని పేర్కొన్నారు. పేదవారందరికీ పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయని, ఉద్యోగాలు కల్పించేందుకు ఐటీ హబ్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీ త్వరలో రీఓపెన్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే 900 కోట్లు పైచిలకు అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. గులాబీ జెండా ఉంటేనే శ్రీరామ రక్ష అని మరోసారి స్పష్టం చేశారు ఎంపీ కవిత. ఇప్పుడు అది కూడా తెచ్చుకుంటది. మరి ఈ విధంగా ఉన్న వాటిని కాపాడుకోవడం, కొత్తగా ఫ్యాక్టరీలు తెచ్చుకోవడం, పెద్ద ఎత్తున నిర్మాణాలు జరగడం, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం, ఇదే పని టీఆర్ఎస్ పార్టీ చేయబోతా ఉన్నది. ఈ వచ్చే 5 ఏళ్లకు మీరు ఆశీర్వదించింది. మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇప్పుడున్నాయి ఎంపీ ఎన్నికలు. ఎంపీ ఎన్నికలు అంటే ఏంది? దేశంలో ఎవరు ఉండాలి, ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, ఇవి నిర్ణయం చేసేటటువంటి ఎన్నికలు. మీరు ఇదివరకోసారి నాకు ఎంపీగా ఓటేసింది. ఓటేస్తే ఏం చేసినాం? ఢిల్లీలో పార్లమెంటులో ఎన్ని అంశాలు మాట్లాడగలిగితే అన్ని మాట్లాడినాం. నిజామాబాద్ విషయాలు చెప్పినాం, తెలంగాణ విషయాలు చెప్పినాం, దేశ విదేశాలకు సంబంధించి మన దేశ ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పినాం. పైసలు అంటారు, ఇంకోటి అంటారు. మీ అందరితో నా విజ్ఞప్తి ఒకటే, వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోరు, కానీ ఓటు మాత్రం కారుకి వేసుకోరు. ఎందుకంటే కారు ఉంటేనే మనకు శ్రీరామ రక్ష, గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఈ విషయాన్ని గమనించి మరి నిజామాబాద్ అభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో మరొక అడుగు ముందుకేసే విధంగా, దేశం యావత్తు తెలంగాణ వైపు తిరిగి చూసే విధంగా నిజామాబాద్ ప్రజల తీర్పు ఉండాలి. గులాబీ పౌరుషాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ, ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన మాదిగ, మాల ఉపకులాలు స్వరాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే అది కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమన్నారు. దళితులు అందరూ టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కొరకు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు మీడియా సమావేశంలో వివరించారు. ఎస్సీ కులాల అభివృద్ధికి తమ ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంటుందనే నమ్మకంతో మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కొక్కెర భూమన్న పాల్గొన్నారు. గెలిపించాలని మేము అప్పీల్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అనువాదం బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పటికే దళితులకు మేలు చేస్తానని బీజేపీ పార్టీ మేలు చేయడం కాకుండా దళితులపై దాడులు చేసిన అయ్యా మీరు
నార్త్లో చూడండి ఎక్కడికెక్కడి బట్టలు ఇప్పి కూర్చి ఒక అతను ఉత్తరప్రదేశ్లో గుర్రం ఎక్కితే సొంత గుర్రం ఎక్కితే సారి చేస్తే చంపిన చరిత్ర అంటే ఎట్లో చాలా ఉన్నాయి. అంటే మేలు చేయడం పోయి మొత్తం ఊచకేసం అది మనవాద పార్టీగా మేము ముద్రిస్తాం. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ 4.5 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం మాకేతర సపోర్ట్ కులాలకు ఉపయోగపడదు. రేపు మళ్ళీ అధికారంలోకి ఇప్పుడు వచ్చిందంటే 5 ఏళ్లలో ఖచ్చితంగా దళిత సంక్షేమం మీద ఖచ్చితంగా కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అందుకోసమే మాలా మాదిగా ఐక్యత ఆధ్వర్యంలో మేము సంపూర్ణంగా కవిత గారి గెలుపు దళితులకు నలుపు అవుతుంది అనేది మేము భావిస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికలలో ఏ మాదిరి షకీల్ను గెలిపించారో అదే రీతిలో నేడు ఎంపీ కవితను గెలిపించాలని కోరారు. పార్లమెంట్లో కవిత ఉంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే సతీమణి వివరించారు. ఎడపల్లి మండలంలో ప్రచారం జరిపారు. ఈ నెల 11న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గత 25 రోజులుగా టీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. మంగళవారంతో ఎన్నికల ప్రచార సమయం ముగియనుండడంతో ప్రచారంలో దూకుడును పెంచారు. ఈ మేరకు ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో ఒకరికంటే మరొకరు ముందుకు దూసుకుపోతూ ఓటర్ల వద్దకు వెళ్లి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్, కుర్నాపల్లి గ్రామాలలో సుమారు 500 మందితో ర్యాలీ నిర్వహించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా ర్యాలీలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామ శివారులో గల ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఎన్నికల్లో బోధన్ ఎమ్మెల్యేగా షకీల్ను గెలిపించుకున్నారని, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కవితను గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు సావిత్రి రవీందర్ గౌడ్, సాయిలు, గ్రామ తెరాస అధ్యక్షుడు రాజేశ్వర్, మండల వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రాజు, బండారు దశరథ్, విజయ్ కుమార్ గౌడ్, మజీద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. परसों के दिन सुबह सुबह जाके दुआओं के साथ वोट लेके आइए। 12 मशीन रखे, अपने को परेशान करने के लिए 12 मशीन रखे। आप जैसा रूम में अंदर जाएंगे, पहला मशीन जो रहता ना खाला, वो मशीन का पहला मशीन का दूसरे नंबर पे कार का निशान रहता। कार के निशान को दबा के आना। बाकी के 11 नंबरों से हमारे को मतलब नहीं है, 11 मशीनों से हमारे को मतलब नहीं है। अंदर जाते की पहला मशीन యావత్తు దేశం దృష్టి నిజామాబాద్ పార్లమెంటుపై పడింది. 6 గాలం చెమట చిందించి వ్యవసాయ సాగు చేసుకునే అన్నదాత గుండె రగిలింది. న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అక్రమ అరెస్టులు, జైలుకు పంపడాన్ని రైతాంగం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే పార్టీల నాయకురాలు బుద్ధి చెప్పాలని యోచించిన వారు కాస్త పార్లమెంటు పోటీలో నిలిచారు. దీంతో ఈ ప్రాంతం నుండి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీకి చెమటలు పట్టిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలని నిర్ణయించేందుకు రైతు ఐక్యత సమావేశాన్ని జరిపారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆర్మూర్ డివిజన్కు ఓ ప్రత్యేకత ఉంది. 6 కాలం కష్టపడి వ్యవసాయ సాగు చేయడమే వీరికి తెలిసిన పని. పండించిన పంట ధాన్యానికి మద్దతు ధర అడగడం వీరు చేసిన పాపమా? అక్రమ అరెస్ట్ చేయించి జైలు పాలు చేయడంతో అధికార సిట్టింగ్ ఎంపీకి ఎలా చెమటలు పుట్టించాలో నిర్ణయించారు. 178 మంది రైతులు నామినేషన్ వేసి తిరిగి వీరి జోలికి వెళ్లకూడదు అనే రీతిలో సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యారు. మంగళవారం ఆర్మూర్లో ఏర్పాటు చేసిన రైతు ఐక్య వేదిక సభకు గ్రామాల నుండి భారీ సంఖ్యలో మహిళలు, పురుషులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు హాజరయ్యారు. 178 మంది ఎంపీ అభ్యర్థులు నైతికంగా గెలిచారని ఆయన పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాన పార్టీలు ముందుకొచ్చాయి, కానీ ఎవరూ ఏమీ చేయలేదన్నారు. వచ్చే ఎన్నికల కోసం కేంద్రం M3 ఈవీఎంలు కాదు, M10 ఈవీఎంలు తయారు చేయాల్సి ఉంటుందని సూచించారు. ప్రజాప్రతినిధులపై నమ్మకం సన్నగిల్లిందని, ఎన్నికల ద్వారానే వారి పోరాటాన్ని చూపిస్తారని పేర్కొన్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడిని పెంచండని డిమాండ్ చేశారు. పసుపు అంటే శుభానికి మూలం. పసుపు పండించే రైతుకు ఎందుకు శుభం ఉండకూడదని ప్రశ్నించారు. పసుపు పంట పండిస్తే ఎకరానికి 30,000 నష్టం, పంట వేయకపోతే రైతు బంధు కింద
16,000 వస్తోంది. వ్యవసాయం చేయాల్సిన పని ఏముందన్నారు. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. శాశ్వత పరిష్కారం దొరికే వరకు ఉద్యమం కొనసాగించాలని తెలిపారు. రైతుల పోరాటానికి తన సంపూర్ణ మద్దతుంటుందని స్పష్టం చేశారు. రైతు ఓటు రైతుకే వేసుకోవాలని సూచించారు. పసుపు పంటకు 15,000 మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, ఎర్రజొన్న పంటకు 3,500 ధరతో పాటు విత్తనాలు ప్రభుత్వమే అందించాలని, గతంలో స్వామినాథన్ కమిటీ పంటలకు 2,800 మద్దతు ధర ప్రకటించిన ధరను ప్రభుత్వం అమలు చేయాలని, నిలిపివేసిన షుగర్ ఫ్యాక్టరీలను వెంటనే ప్రారంభించాలని, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతు ఐక్య సమావేశానికి భారీగా రైతులు తరలివచ్చారు. జనప్రభంజనాన్ని చూసి పోటీలో నిలిచిన అభ్యర్థుల గుండె మామూలు సమయం కంటే ఎక్కువ స్పీడ్లో కొట్టుకోవడం ఆరంభమయ్యింది. కార్యక్రమం ఇంకా ఉంది. ఎందుకంటే మీకు భయపడే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మీకు ఇంకా సింబల్ ఇవ్వలేరు. వీళ్ళు అంటే సింబల్ ఇయ్యలేరురా, ఏం గోలరా ఇది అని అంటే పట్టించుకునే నాదుడు లేరు. కోర్టుకి అర్థమైంది, కానీ కోర్టు చేయగలిగింది అంతే. ఎందుకంటే లాస్ట్ 40 ఏళ్లలో ఎలక్షన్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత వీటిని స్టే చేసో పోస్ట్పోన్ చేసే సంఘటనలు చాలా తక్కువ, అరుదు. సో అది గమనించవలసినంత గమనించింది, చేయాల్సినంత చేసింది. ఇప్పుడు ఇంకా చేసేది ఉంది, ఎందుకంటే మన ఫైట్ ఇంకా ఉంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఇంకా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో ఉన్న పొసుగులు వాళ్ళు ఇంకా చూసేది ఉంది. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీకు గుర్తులు ఇచ్చిన సీసా అర్ధ లీటరో క్వార్టరో హాఫో ఫుల్లో ఇచ్చినా ఇయ్యకున్నా మీరు గెలవాల. ఎందుకంటే ఆ రోజు నాకు మీరే చెప్పిండ్రు, నాకు కొత్తగా ఏం తెలిసింది కాదు. రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో టీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ప్రచారం జరిపారు. గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఎంపీగా కవితను మరోసారి గెలిపించాలని విన్నవించారు. రెంజల్ మండలం బోర్గాం గ్రామంలో ఎంపీ అభ్యర్థి కవితకు మద్దతుగా సర్పంచ్ వాణిసాయిరెడ్డి, సహకార సంఘం చైర్మన్ మొయినుద్దీన్ ఇంటింటా ప్రచారం జరిపారు. ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరూ ఏదో రకంగా ఫలాలను పొందుతున్నారు. ఎన్నికల అనంతరం ఇండ్లు లేని వారికి ఇంటి నిర్మాణం జరిపించి ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. बोधन कॉन्स्टिट्यूंसी रियासत के अंदर बोरगांव विलेज, आज रंजल मंडल बोरगांव विलेज के अंदर आज हर घर के कैनवसिंग करे और गाँव के जो हाल हकीकत मालूम करे और लोग सब बेहद तेलंगाना गवर्नमेंट कर खुश है और उनके छोटे छोटे कुछ मसले अल्हम्दुलिल्लाह तकरीबन मसले ख़त्म हो चुके और कुछ मसले डबल और అలాగే వీరన్నగుట్ట తాండాలో సైతం ఎంపీకి మద్దతుగా సర్పంచ్ గణేష్ నాయక్ జాదవ్ మద్దతు తెలిపారు. ప్రతి ఇంట పెన్షన్, ప్రతి రైతుకు రైతు బీమా, రైతు బంధు పథకాలను అమలు చేస్తోందని వివరించారు. నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ పూర్తిగా కవితకు మద్దతుగా నిలుస్తుందన్నారు. వీరన్నగుట్ట తాండాలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కవితక్క యొక్క ప్రచారం చేయడం జరిగింది. మరి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మంచి స్పందన, ఏదైతే 2016 రూపాయలు రేపు 1వ తారీఖు నుంచి వస్తున్న 2016 రూపాయల పెన్షన్ కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, మరి రైతు బంధు, రైతు బీమా ప్రతి ఒక్కరికి. అలాగే రెంజల్ గ్రామంలో కవిత తరపున సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం జరిపారు. జిల్లా టీఆర్ఎస్ నాయకులు రఫీవుద్దీన్ పలువురు పాల్గొన్నారు. అనేక మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. ఎంపీ అభ్యర్థి కవితక్క గారి ప్రచారంలో గ్రామంలో ఇంటింటికి తిరగడం జరిగింది. అధిక సంఖ్యలో ప్రజలు హాజరై ప్రతి ఇంటికి కారు గుర్తుగా ఓటేసి కవితక్క గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించగలరని కోరడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక స్కీములు లబ్ధి పొందినారు. అందుకే వారు కూడా అందరూ ఏకగ్రీవంగా కారు గుర్తుగా ఓటేసి కవితక్క గారిని గెలిపిస్తామని మాట ఇచ్చినారు. అలాగే కల్యాపూర్ గ్రామంలో రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కాసం సాయిలు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. కూలీలంతా ఓట్లను కవితకు వేస్తామని తీర్మానించారు. భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 11వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది.
కల్యపూర్ గ్రామం మొత్తము ఏకగ్రీవ తీర్మానం చేసి కవితక్క ఎంపీ గారి కారు గుర్తు ఓటేస్తామని కల్యపూర్ ప్రజలు 1400 ఓట్లు ఉంటే 1300 ఓట్లు ఖచ్చితంగా కారు గుర్తుకే వేస్తామని ప్రజలు నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. బీడీ పింఛన్లు 1000 రూపాయలు ఉంటే 2000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వృద్ధులకు 2000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. చెక్కి క్యాంపును మున్సిపాలిటీలో విలీనం చేయరాదని ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కూలీ నాలి పని చేసుకుని పొద్దు గడిపే తమ పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందన్నారు. మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల పన్నుల భారం పెరిగి జీవించలేకుండా పోతామని వాపోయారు. మున్సిపాలిటీలో విలీనం చేసిన గ్రామస్తులు ఆందోళన బాట పడుతున్నారు. చెక్కి క్యాంపులో నివాసం ఉండేవారు అధికంగా వ్యవసాయ కూలీలు. రోజువారీ కూలీ పని చేసుకుని పొట్ట నింపుకుంటారు. అలాంటి వారిపై మున్సిపల్ పెత్తనం తగదన్నారు. ఉపాధి హామీ ఇతర రంగాల పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్న తమను మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయి కడు దుర్భర జీవితాన్ని వెళ్లదీస్తామని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి యథావిధిగా తమ గ్రామ పంచాయతీని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా జరిపారు. మాకు రూపాయలు లేకుండా మేము బతకలేము. డాక్టర్ గురుకులు మేము కట్టలేము. మరి మేము ఏం చేసి బతకాలి? మేము ఎట్లా బతకాలి? ఆ రాజ్యం సిద్ధపడ్డ బతుకొచ్చినాం మేము. మరి ఇప్పుడు లేచిపోవన్నా, ఇక్కడికి వెళ్ళి మేము ఊరు లేపుకొని వెళ్ళిపోవన్నా. మేము ఎట్లా బతకాలి? మాకు రూపాయలు లేకుండా మేము బతకలేము సార్. రోజు కూలి చేస్తేనే మాకు పొట్ట నడుతుంది. కాలాలు లేక రైతులతో ఏం పని చెప్తలేరు. వాళ్ళ పొలాలు వెళ్ళిపోయి వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు. మా పొట్టకు ఎవరు పెట్టాలి సార్? మాకు తెలియకుండా మున్సిపాలిటీకు మరి 5 కులాలు వచ్చి చేసి రట వాళ్ళు చేస్తున్న న్యాయమేనా? ఇట్లా మాకు ఊరు అందరు నడుచుకొని చేస్తారా? చెప్పు సార్. మమ్మల్ని అందరిని అడగాలి, కూర్చుండ పెట్టి మరి మున్సిపాలిటీలో పోదామా మనం అని అడగాలి. మాకు ఏమైనా ఆదాయం ఉండదా? మాకు మున్సిపాలిటీలోకి వస్తే మాకు ఏం ఆదాయం లేదు. గ్రామ పంచాయతీలో 750 మంది జనాభా కలదు. 750 మంది జనాభాకు జీవనోపాధి ఉపాధి హామీ ఉన్నది. ఆ ఉపాధి హామీ చేసుకుంటూ డాక్రా గ్రూపులో మహిళలు లోన్లు తీసుకొని ఆ పని కల్పించుకొని ఆ పని చేస్తూ లోన్ కట్టడం జరుగుతుంది. ఆ లోన్ ఉపాధి హామీ లేకపోతే మేము ఎక్కడి కాని వాళ్ళం అవుతాం. మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, మాకు ఎటువంటి ప్రజల అభిప్రాయం తెలియకుండా, ఎంక్వైరీ చేయకుండా మున్సిపాలిటీలో విలీనం చేయడం ఇది ఎంతవరకు సమంజసమని మేము నిలదీస్తున్నాం. కావున దయచేసి మా గ్రామ పంచాయతీ మాకే ఉంచి మాకు జీవనోపాధి కల్పించాలని చెక్కి క్యాంపు గ్రామ పంచాయతీలందరూ వేడుకుంటున్నాం. ఎడపల్లి మండలం జాన్కంపేట్లో హనుమాన్ దీక్ష పరుల శోభాయాత్ర ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై హనుమాన్ చిత్రపటాన్ని ఉంచి ఊరేగించారు. మాలధారణ చేసిన వారు నృత్యాలు చేస్తూ తన్మయత్వం పొందారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో హనుమాన్ దీక్ష స్వాములు మండల దీక్షను ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహానికి పుష్పగుచ్చాలతో అలంకరించి రథంపై స్వామివారిని ఉంచి హనుమాన్ మందిరం నుండి గ్రామంలోని పురవీధుల గుండా స్వామివారిని ఊరేగించారు. ఈ మండల దీక్షకు మండలంలోని హనుమాన్ దీక్ష స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో లింగం గురుస్వామి, భాస్కర్, గణేష్, సతీష్, హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొన్నారు. చదువు చదివి నిరుద్యోగంతో ఉన్న వారికి మంచి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఉషోదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రాంగణ నియామకాలు జరుపుతున్నామని ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. పట్టణంలోని స్థానిక ఉషోదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉద్యోగ నియామకాలు ఈ నెల 12న జరుగుతాయని ఆ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ప్రాంగణ నియామకాలు హిందూజా గ్లోబల్ సొల్యూషన్ కంపెనీ వారు ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. BA, BCom, BSc 2017-18 మరియు 2018-19 పాస్ అవుట్ అయిన వారు అర్హులని చెప్పారు. ఈ డ్రైవ్లో పాల్గొనే వారికి ఈ నెల 10న ఉచిత శిక్షణా తరగతి కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. బోధన్లోని ఉషోదయ డిగ్రీ కళాశాల నందు ప్రతి సంవత్సరము
క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఈ సంవత్సరం కూడా క్యాంపస్ డ్రైవ్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ హిందూజా గ్రూప్ వారి కొరకు క్యాంపస్ డ్రైవ్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ క్యాంపస్ డ్రైవ్కి BA, BCom, BSc 2017, 2018 పాస్అవుట్స్ విద్యార్థులు, అదేవిధంగా 2018, 2019 పాస్అవుట్స్ విద్యార్థులు కూడా దీనికి అర్హులు. సో ఇటు కార్యక్రమం కోసము పాల్గొనే విద్యార్థులకు రేపటి రోజున అంటే 10వ తారీఖు నాడు ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇట్టి అవకాశాన్ని బోధన పరిసర ప్రాంత విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. ఓటమి భయంతో తెరాస అభ్యర్థి కవిత తప్పుడు ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధు గౌడ్ అన్నారు. పోటీలో నిలిచిన తాను బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పానని చెప్పడంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కవిత చేసిన ఆరోపణ నిజమని తేలితే తక్షణమే రాజకీయాల నుండి తప్పుకుంటానని, లేకపోతే అందుకు మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ చిల్లర రాజకీయాలకు కేర్ ఆఫ్ తెరాస అని అభివర్ణించారు. ప్రాణం పోయిన బీజేపీకి ఓటు వేయు అని చెప్పే పరిస్థితి ఉండదన్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం మోడీ వద్ద వంగి వంగి గులాంగిరి చేసే అవసరం లేదన్నారు. 10 సంవత్సరాలు మచ్చలేని ఎంపీగా పాలన చేశాను. అవినీతి ఆరోపణలు లేకుండా ప్రజల కోసం కష్టపడ్డానని వివరించారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత ఓటమి భయంతో కాలంలో కూడా వణికిపోతున్నారని, అందుకే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసిపోయాయని కవిత తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసిపోయాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, లేదంటే మీరు పోటీ నుండి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని భయంతో కవిత తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. జాగృతి పేరుతో జేబులు నింపుకోవడం కాదు, అభివృద్ధి చేసి చూపాలని హితవు పలికారు. ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణకు ద్రోహం చేసింది టీఆర్ఎస్ పార్టీ అని వివరించారు. టీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎంపీ ఎక్స్-ఎంపీ కవిత గారు ఈ ప్రచారంలో ఓటమికి చేరువ ఉండి ఓటమి భయముతోటి ఎండాకాలంలో వణుకుడు కొడుతూ గత కొన్ని రోజులుగా ప్రేరేపణ చేస్తూ వస్తూ ఉన్నారు. కారు గుర్తున్న టీఆర్ఎస్ పార్టీ కారు కూతలు కూస్తూ మరొకసారి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక ఫేమస్ సినిమాలో పాట ఉంది, ఫిదా సినిమా, వచ్చింది మళ్ళీ వచ్చింది, కారు గుర్తున్న కారు కూతలు కూస్తున్న కవితమ్మ వచ్చింది, కమ్మని కబుర్లు చెబుతుంది, అబద్ధాలు పలుకుతున్నది, క్రీమ్ బిస్కెట్ వేస్తున్నది అన్నట్టుగా కవిత గారి యొక్క ప్రచారం కొనసాగుతూ ఉంది. అంటే రైతు బంధుతోటి రైతును ఆదుకొని ఉంటే ఎందుకు దేశంలోనే అత్యధిక రైతులు నామినేషన్ వేసినారు? దాన్ని కూడా ఛాలెంజ్ చేసినాం. ఒక రైతుని, పసుపు రైతు, ఎర్రజొన్న రైతు, చెరుకు రైతుని ఏకగ్రీవంగా ఎన్నుకొని పార్లమెంట్కి పంపిద్దాం సిద్ధం అని అంటే ఆ ఛాలెంజ్ తప్పుకొని పారిపోయింది. ఇవాళ ముఖ్యంగా పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యన, బీజేపీ ఎక్కడ కూడా లేదు. ప్రచారానికి తప్పితే పోటీలు ఎక్కడ లేవు. మీ అన్నగారు మేము భవిష్యత్తులో ఎన్డీఏతోనే ఉంటాము అన్నది నిజం కాదా? ఇంకా ఎన్ని ఆధారాలు కావాలి? బీజేపీ పార్టీ యొక్క అభ్యర్థి తండ్రి గారు ప్రస్తుతం సిట్టింగ్ టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ. మీరు టిఆర్ఎస్ పార్టీ అధిపతి యొక్క కూతురు. ఇంకన్నా ఇంతకన్నా ఇంకెక్కువ నిదర్శనం కావాలి టిఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి ఉంది అనడానికి. ఇవాళ సడన్ గా కాంగ్రెస్ బీజేపీలను మాట్లాడుతున్నప్పుడు చెల్లమ్మ గారు ఈ 5 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓటర్ల వద్దకు నేరుగా వెళ్లి వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బీజేపీ నాయకులు ఓట్లు అభ్యర్థించారు. బీజేపీతోనే దేశం అభివృద్ధి జరుగుతుందన్నారు.
జాన్కంపేట్ గ్రామంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పని వద్ద ఉపాధి హామీ కూలీలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అరవింద్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉప్పు సురేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామంలో ఇప్పటి వరకు నిరుపేదలకు 450 గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం జరిగిందని వారు తెలిపారు. అలాగే సుకన్య యోజన పథకం మరియు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని వారు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని వారు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రజలకు ఆశ చూపారని వారన్నారు. ఈ పార్లమెంటు ఎలక్షన్లలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలింగం, సృజన్, వినోద్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. జాన్కంపేట్ గ్రామంలో ఉపాధి కూలీల దగ్గరికి ఉపాధి హామీ పథకం రావడం జరిగింది. అనేక స్పందన ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఉంది. ఎందుకంటే ఎడపల్లి మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎక్కడ ఇవ్వలే, 3 ఎకరాల భూమి ఇస్తాను ఎక్కడ ఇవ్వలే. జాన్కంపేట్లో రోడ్ వైండింగ్ పోయిన వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, వాళ్ళకు కూడా ఏం హామీ ఇవ్వలే, లొకేషన్ కూడా చూపించలే. కాబట్టి టోటల్గా టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్న ఆలోచన కంప్లీట్ ఉన్నారు. మా పిల్లలకు కూడా జాబ్ రాలే, ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని ప్రభావాలు చేసినా మేము టీఆర్ఎస్ కోట్లేము. ఖచ్చితంగా జమాతే ఇస్లామీ ఉల్మా పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతుందన్నారు. బోధన్ నియోజకవర్గ జమాతే ఇస్లామీ సంస్థ ఆధ్వర్యంలో కవిత గెలుపుకు కృషి చేస్తామన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జమాతే ఇస్లామీ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ఎంపీ కవితకు తమ పూర్తి మద్దతుంటుందని వివరించారు. ఇటీవల బోధనకొచ్చిన సమయంలో ఈ విషయాన్ని తెలియపరచడం జరిగిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో తాము భాగస్వాములం అవుతామని చెప్పారు. मौके पर बोधन हल्का असम्बली जमीयतुल उलमा कमेटी शाख बोधन व रंजल की जानिब से टीआरएस उम्मीदवार मोहतरमा कविता मैडम के हक़ में तायीद का ऐलान किया गया है, जिसका हम तहे दिल से इस्तक़बाल करते हैं। और साथ ही साथ लोकसभा इंतखाबात के पेश नज़र जमीयतुल उलमा हिंद शाख रंजल मंडल इस बात का ऐलान करती है हमारे बड़ों की तायीद और उनके मशवरों के एतबार से कि लोकसभा इंतखाबात में हमारी रियासती తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం అనేక పథకాలు అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపడుతున్న పథకాలలో ప్రజలు ఏదో రకంగా లబ్ధి పొందుతున్నారని వివరించారు. కవితకు మద్దతుగా ఆకుల లలిత వెల్లడించారు. ఎడపల్లి మండలం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో మున్నూరు కాపు సోదరులతో నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆకుల లలిత హాజరై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు అందాయన్నారు. నిజామాబాద్ జిల్లా ఎంపీగా కవితక్క తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో సుదీర్ఘ పోరాటం చేసిందన్నారు. తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి బతుకమ్మ పండుగను దేశ విదేశాలకు చాటి చెప్పిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ గాలే వీస్తుందని, సీఎం కూతురు అయిన కవిత నిజామాబాద్ ఎంపీగా రెండోసారి 5 లక్షల మెజార్టీతో విజయఢంకా మోగిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండలంకు చెందిన ముఖ్యమైన నాయకులతో సమావేశం నిర్వహించి ఓటింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు టీఆర్ఎస్ నాయకుడు ఉప్పు సంతోష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్, ఎంపీపీ రజితా యాదవ్, మున్నూరు కాపు మండల ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి పలువురు పాల్గొన్నారు. మనం అందరము ఏకత్రాటిపై నిలిచి ఈరోజు మన అభ్యర్థి అయిన మన కవితమ్మ గారికి మంచి మెజార్టీ ఇద్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కుమార్తె వారు చాలా ఇదివరకు కూడా ఎంపీగా గెలిచి ధారాళంగా మాట్లాడిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టు 3 భాషల్లో మాట్లాడుతూ ఈరోజు మనము మన తెలంగాణ స్టేట్లోనే తనకు పూర్తి మద్దతు ఇచ్చి మనం గెలిపించి ఒక 5 లక్షల మెజార్టీ ఇచ్చి మనం పంపించినట్లయితే వారిని వినిపించినట్లయితే మనం ఫెడరల్ ఫ్రంట్ కూడా నిర్మాణం చేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం ఢిల్లీలో కూడా కోటగిరిలో కాంగ్రెస్ ఖతమైంది. మండల పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు బాన్సువాడ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కోటగిరి మండల కేంద్రంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల కార్యకర్తలు సురేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన ఈ ప్రాంతం ఎంతో పురోగాభివృద్ధి సాధిస్తోందని ఆయన చెప్పారు. రానున్న ప్రతి ఎన్నికలలో గులాబీ జెండాను ఎగురవేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ఇదే ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వారి మండల అధ్యక్షుడైనటువంటి సలీం గారు కూడా నిన్న టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మొత్తం ఇక్కడ కోటగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా మొత్తం భూస్థాపన చేసే ప్రయత్నంలో మేమందరం ఉన్నాం. కాబట్టి ఎందుకంటే ఎక్కడిదెక్కడ ప్రతి గ్రామాలలో టీఆర్ఎస్ మొత్తం ఎదుర్కొంటున్నది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ఇంకా బాగా పనిచేస్తున్నారు మా వాళ్ళు. ఎందుకంటే గత ఎలక్షన్ లో 17వ పార్లమెంటు ఎన్నిక ప్రచారానికి తెరపడింది. ఎన్నికల ప్రకటన నుండి దాదాపుగా మాసం రోజులుగా మైకుల మూతతో దద్దరిల్లిన పల్లెలు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రచార పర్వం నేటితో ముగిసింది. మిగిలిన చివరి ఘడియలు సైతం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కొద్ది కాలంగా పార్టీ ఉద్దండులచే బహిరంగ సభలు, రోడ్ షోలు జరిపిన వారు చివరి రోజు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసింది. మిగిలిన కొన్ని గంటలు అభ్యర్థులకు కీలకం కానుంది. చివరి రోజు ఉదయం నుండే కథన రంగంలోకి దూకి ఓటర్లను ఆకర్షించారు. ప్రచార సమయం ముగిసిపోవడంతో ఎవరికి వారు అంచనాలకొచ్చారు. మిగిలిన చివరి రోజున ఎలా అనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. గత నెలలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నాటి నుండి విరామం లేకుండా ఎండను సైతం లెక్క చేయకుండా సభలు, ర్యాలీలతో హోరెత్తించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి అధిష్టానాన్ని రప్పించి ప్రచారం చేశారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల కలయిక అయిన నిజామాబాద్ పార్లమెంటుపై అందరి దృష్టి పడింది. సీఎం కేసీఆర్ ఓమారు నిజామాబాద్ వచ్చి కూతురు తరపున ప్రచారం చేసి వెళ్లారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఆజాద్, గద్దర్, సినీ నటి విజయశాంతి ఇతరులు ప్రచారంలో పాల్గొని ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తమ వల్లనే అభివృద్ధి సాధ్యమని తేల్చారు. మరోపక్క బీజేపీ తరపున కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పలువురు ప్రచారంలో పాల్గొని అభ్యర్థిని గెలిపించాలని విన్నవించారు. గురువారం ఎన్నిక జరగనుంది. ఎన్నికకు 2 రోజుల ముందే ప్రచారానికి అనుమతి లేకపోవడంతో ఇన్నాళ్ల పాటు ఊదరగొట్టిన మైకులు మూగబోయాయి. అభ్యర్థుల ప్రసంగాలు సైతం ఉండవు. ఓటరు దగ్గరకు ప్రత్యక్షంగా వెళ్లి అభ్యర్థించడం మినహా మిగిలింది ఏమీ లేదు. చివరి రోజు మద్యం, మనీ ప్రభావంతో ఓటర్లను ఆకర్షిస్తారని భావించిన పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. 3 రోజుల పాటు మద్యం, బార్, దుకాణాలను మూసి ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. చివరి రోజున పగటిపూట సైతం విశ్రాంతి తీసుకోకుండా 5 గంటల వరకు ప్రచారం చేశారు. మొత్తం మీద ఓ ఘట్టం ముగిసింది. 11న పోలింగ్ పూర్తయితే ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్లమెంటు ఎన్నికకు సర్వం సిద్ధం. ఓటు వేసే విధానంపై అవగాహన, స్ట్రాంగ్ రూమ్ వద్ద కొనసాగుతున్న పనులు పరిశీలించిన కలెక్టర్. మూగబోయిన మైకులు,
తుఫాను వెలిసిన విధంగా తలపిస్తున్న వాతావరణం, ముగిసిన ప్రచారం, ఒక్కరోజు మరీ కీలకం. రైతులే రాజులు కాదంటే బొమ్మ పడాల్సిందే. ఐక్యతగా ముందుకు సాగి సత్తా చాటుతాం. ఇక నుండి M3 కాదు M10 ఈవీఎంలు సిద్ధం చేసుకోండి. తన తప్పును నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, లేకపోతే పోటీ నుండి తప్పుకుంటావా? కవితకు మధుగౌడ్ సవాల్. మా బ్రతుకు మమ్మల్ని బతుకనివ్వండి. మున్సిపాలిటీలో విలీనంపై చెక్కీ క్యాంపు వాసుల ఆందోళన, ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.